హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్పార్క్ ఛానల్. ఆల్రెడీ మనం ప్రాక్టీస్ సెషన్ చూసాం కదండి. వీఆర్ సీయింగ్ ద ప్రాక్టీస్ ఆఫ్ 1 to 30 రూల్స్. 1 నుండి 30 రూల్స్ యొక్క ప్రాక్టీస్ సెషన్ చూస్తున్నాం. సో ఆల్రెడీ మనం కొన్ని క్వశ్చన్స్ చేసాము. ఇవాళ ఇంకొన్ని క్వశ్చన్స్ చేద్దాం. దిస్ ఈజ్ ఆల్సో అ ప్రాక్టీస్ సెషన్. సో ఇవాళతో 1 to 30 రూల్స్ ఎన్నైతే నేర్చుకున్నామో దాని యొక్క రివిజన్ అయిపోతుంది. ఓకే, సో ఒక్కసారి మీరు పాత వీడియోస్ అన్ని చూసి రూల్స్ ఒకసారి తెలుసుకోండి. మళ్ళీ ఆఫ్టర్ దట్ కమ్ టు ద ప్రాక్టీస్ సెషన్ అండ్ అగైన్ ప్రాక్టీస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాక్టీస్ సెషన్స్లో ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం. లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. సో బిఫోర్ దట్ యూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎస్, నిన్న మనం 24 క్వశ్చన్స్ చూసాం కదండి. సో today is the 25th question. Okay, so let us see here. See the first question, that is, he whom dives well sank in the river. He whom dives well sank in the river. So ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, whom యొక్క రూల్ మనం చూసుకున్నాం. who ఏంటి సబ్జెక్టివ్ కేసులో యూజ్ చేస్తాం, whom అనేది ఆబ్జెక్టివ్ కేసులో యూజ్ చేస్తాం. ఓకే, సో ఆల్రెడీ నేను ఒక ట్రిక్ చెప్పాను మీకు, ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, అక్కడ whom రాయాలా who రాయాలా అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పాను. చూడండి, ఇక్కడ హీ డైవ్స్ వెల్, హీ డైవ్స్ వెల్ ఒక కంప్లీట్ సెంటెన్స్ అయిపోయింది. మళ్ళీ శాంక్ ఇన్ ద రివర్, శాంక్ ఏంటి ఇక్కడ వర్బ్, ఇన్ ద రివర్ ఏంటి ఆబ్జెక్ట్, ఎందుకంటే ఇన్ ప్రెపోజిషన్ కాబట్టి ప్రెపోజిషన్ తర్వాత ఏమున్నా అది ఆబ్జెక్ట్ అయిపోతుంది. ఓకే, హీ డైవ్స్ వెల్, హీ అనేది సబ్జెక్ట్, ఇది వర్బ్. ఓకే, ఆబ్జెక్ట్ వచ్చేసింది. సో హీ డైవ్స్ వెల్ కంప్లీట్ ఒక సెంటెన్స్ వచ్చింది, తర్వాత వర్బ్ మరియు ఆబ్జెక్ట్ వచ్చింది. మనకి ఇప్పుడు ఏం కావాలి, సబ్జెక్ట్ కావాలి. సో సబ్జెక్టివ్ కేసులో మనం ఏం యూస్ చేస్తాం, హూ అనేది యూస్ చేస్తాం. సో హూమ్ ఈజ్ అ రాంగ్ అండ్ యూ హ్యావ్ టు రైట్ హియర్ హూ. ఓకే, హీ హూ డైవ్స్ వెల్ sank in the river. Understood? So come to the next point, next question. Police caught him whom all thought was a gentleman. ఎప్పుడు అనుకోవద్దు whom అంటే whom ప్లేస్లో who రాయాలి, who ప్లేస్లో whom రాయాలి అనుకోవద్దు. నో ఎర్రర్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు చెక్ చేయాల్సిందే, సబ్జెక్ట్ వర్బ్ ఉందా లేదా, క్లాజెస్ అవుతున్నాయా లేదా అనేవి ఖచ్చితంగా మీరు చెక్ చేయాల్సిందే. సో సీ హియర్, పోలీస్ కాట్ హిమ్ ఒక కంప్లీట్ సెంటెన్స్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ వచ్చేసింది. ఓకే, హూమ్ వదిలేస్తే ఆల్ థాట్, ఆల్ అనేది సబ్జెక్ట్, థాట్ అనేది వర్బ్. ఓకే, మళ్ళీ వాజ్ అ జెంటిల్మ్యాన్, వాజ్ ఏంటి వర్బ్, అ జెంటిల్మ్యాన్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది ఇక్కడ, అంతే కదా. సో ఇక్కడ ఒక క్లాస్ కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ ఒక క్లాస్ కంప్లీట్ అయింది. ఈ క్లాస్ కంప్లీట్ అవ్వాలంటే మనకేం కావాలి, సబ్జెక్ట్ కావాలి. సో సబ్జెక్ట్ ప్లేస్లో మనం ఏం యూస్ చేస్తాం, హూ యూస్ చేస్తాం. సో హూ ఈజ్ రాంగ్ హియర్ అండ్ అగైన్ వీ హ్యావ్ టు రైట్ హియర్ హూ. పోలీస్ కాట్ హిమ్ హూ ఆల్ థాట్ వాజ్ అ జెంటిల్మెన్. ఎస్, మీ రూల్స్ మళ్ళీ ఒకసారి చూసుకోవాల్సిందేనండి. ఒకసారి చూసుకొని మళ్ళీ ఈ ప్రాక్టీస్ సెషన్ చూస్తే మాత్రం మీకు అప్పుడు కరెక్ట్గా అర్థమవుతుంది. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ సీ ద 27th క్వశ్చన్. హీ హూ ఐ స్పోక్ టు ఈజ్ మై ఎల్డర్ బ్రదర్. హీ హూ ఐ స్పోక్ టు ఈజ్ మై ఎల్డర్ బ్రదర్. చూడండి, హీ ఈజ్ మై ఎల్డర్ బ్రదర్, హీ సబ్జెక్ట్, ఈజ్ అనేది వర్బ్, మై ఎల్డర్ బ్రదర్ అనేది ఆబ్జెక్ట్. ఒక క్లాజ్ అయిపోయింది, ఒక సెంటెన్స్ అయిపోయింది. ఐ స్పోక్ టు, ఐ సబ్జెక్ట్, స్పోక్ ఏంటి వర్బ్, ఐ స్పోక్ టు ఇది కూడా కంప్లీట్ సెంటెన్స్. క్లాజ్ వస్తే కంప్లీట్ సెంటెన్స్ అయిపోయినట్టే. సబ్జెక్ట్ ఇక్కడ వర్బ్ దొరికింది, ఈ సబ్జెక్ట్కి వర్బ్ దొరికింది, ఇంకేం ఖాళీ లేదు. సో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ కావాలి, సబ్జెక్ట్ వర్బ్స్ అన్నీ ఉన్నాయి, మనకి ఏం కావాలి, ఇక్కడ ఆబ్జెక్ట్ కావాలి. సో ఆబ్జెక్ట్ ప్లేస్లో మనం ఏం రాస్తాం, హూమ్. హీ హూమ్ ఐ స్పోక్ టు ఈజ్ మై ఎల్డర్ బ్రదర్. హోప్ యూ ఆర్ అండర్స్టాండింగ్ ఎవ్రీబడి. రూల్స్, ఈ రూల్స్ 120 రూల్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యి నేర్చుకుంటే మాత్రం ఏ స్పాటింగ్ ఎర్రర్ అయినా మీరు క్రాక్ చేసే విధంగా ఇస్తాను. ఆల్ రూల్స్, దాంతో మళ్ళీ ప్రాక్టీసెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, సో సీ హియర్ నెక్స్ట్ 28th క్వశ్చన్. సిన్స్ చైల్డ్హుడ్ ఐఎమ్ ఫాండ్ ఆఫ్ అ నంబర్ ఆఫ్ కాస్ట్లీ కార్. సిన్స్ చైల్డ్హుడ్, సిన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం, పాస్ట్ నుంచి ఒక థింగ్ ప్రెజెంట్కి కనెక్ట్ చేయడానికి సిన్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఒక యాక్షన్ పాస్ట్ నుంచి ప్రెజెంట్కి కనెక్ట్ చేయడానికి సిన్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సిన్స్ చైల్డ్హుడ్ ఐ యామ్ ఫాండ్ ఆఫ్, ఫాండ్ ఆఫ్ అంటే ఏంటి, ఐఎమ్ సో ఇంట్రెస్టెడ్, నాకు చాలా ఇష్టం అని. అ నంబర్ ఆఫ్ కాస్ట్లీ కార్, ఆ నంబర్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా,
ఆ నంబర్ ఆఫ్, ద నంబర్ ఆఫ్, మెనీ ఆఫ్, ఇవన్నీ కూడా వన్ ఆఫ్, సమ్ ఆఫ్, ఇవన్నీ వచ్చినప్పుడు దాని ఆఫ్ పక్కన ఉండే ఇదేంటిది నౌన్. నౌన్ ఏ ఫామ్లో ఉండాలి? ప్లూరల్ ఫామ్లో ఉండాలి. సో కార్ కాదు ఇక్కడ, కార్స్. a number of costly cars, a number of, the number of, most of, many of, ఇవన్నీ వచ్చినప్పుడు దాని పక్కన ఉండే నౌన్ ఏ ఫామ్లో ఉండాలి? ప్లూరల్ ఫామ్లో ఉండాలి. సో ఇక్కడ కాస్ట్లీ అనేది యాడ్వర్బ్ అండి. a number of costly cars. Understand? Yes. We shall move on to the next. Yes. 29th question. See here. The number of policemen, the number of వచ్చింది, policemen ఇది నౌన్ కాబట్టి ఇది ప్లూరల్ ఫామ్లో ఉంది, ప్లూరల్ నౌన్. వెరీ గుడ్. ఓకే. ఇన్ ఆల్ ద రైట్ ఏరియాస్, రైట్ ఏరియాస్ అంటే బాగా గొడవలు జరిగే ప్లేసెస్ అనమాట. హ్యావ్ ఇంక్రీజ్డ్. సో మీకు రూల్ చెప్పేటప్పుడు ఒకటి చెప్పాను చూడండి, అ నంబర్ ఆఫ్ తర్వాత ప్లూరల్ నౌన్ ఉంటుంది, ప్లూరల్ వర్బ్ ఉంటుంది. ఓకే. కానీ ద నంబర్ ఆఫ్ ఉంటే మాత్రం, ద నంబర్ ఆఫ్ ఉంటే నౌన్ ప్లూరల్లోనే ఉంటుంది కానీ వర్బ్ సింగులర్ వర్బ్ వస్తుంది. అండర్స్టాండ్? ద నంబర్ ఆఫ్ పోలీస్మెన్ ఇన్ ఆల్ రైట్ ఏరియాస్ హ్యాస్ ఇంక్రీజ్డ్. హ్యాస్ ఇంక్రీజ్డ్. ఓకే. అ నంబర్ ఆఫ్ తర్వాత అయితే ప్లూరల్ నౌన్, ప్లూరల్ వర్బ్ ఉంటాయి కానీ ద నంబర్ ఆఫ్ పక్కన ప్లూరల్ నౌన్ తర్వాత సింగులర్ వర్బ్ వస్తుంది. ఓకే. Now see the 30th question. A number of people know the number of people with poor eyesight but good vision. కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నట్టుగా ఉంటుంది కదా. సో చూడండి, ఇది ఆల్రెడీ వచ్చిన క్వశ్చన్ ఇది. a number of people, a number of తర్వాత people ప్లూరల్ నౌన్ వచ్చింది. వెరీ గుడ్. no ప్లూరల్ వర్బ్ వచ్చింది. సూపర్. నెక్స్ట్ ద నంబర్ ఆఫ్ పీపుల్, ద నంబర్ ఆఫ్ తర్వాత కూడా పీపుల్ ఏమి ఉండాలి? ప్లూరల్ నౌన్ ఉండాలి. విత్ పువర్ ఐసైట్ బట్ గుడ్ విజన్. ఓకే. విత్ పువర్ ఐసైట్ బట్ గుడ్ విజన్. కంప్లీట్. దీంట్లో ఏ ఎర్రర్ కూడా లేదు. ఓకే. కంప్లీట్. ఇది కరెక్ట్ సెంటెన్స్. నో ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయడం కూడా మనకి రావాలి. అండర్స్టూడ్? See here. Next the 31th question. ఆల్రెడీ నేను బిట్వీన్ లెట్ గురించి ఒక రూల్ చెప్పాను. బిట్వీన్ లెట్. ఓకే. బిట్వీన్ తర్వాత అయినా లెట్ తర్వాత అయినా ఏదైనా ప్రొనౌన్ వస్తే అది ఆబ్జెక్టివ్ కేసులో ఉంటుంది అని. ఆబ్జెక్టివ్ కేసు తెలుసు కదా, హీ, హిమ్, ఓకే, హర్, ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ కేసెస్ అనమాట. సో బిట్వీన్ అండ్ లెట్ తర్వాత ఏ ప్రొనౌన్ వచ్చినా అది ఆబ్జెక్టివ్ కేసులో వస్తుంది. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ బిట్వీన్ ఎప్పుడు కూడా అండ్ అనేది తీసుకుంటుంది. బిట్వీన్ ఆల్వేస్ టేక్స్ అండ్. I'll meet you between 4 and 5 అనాలి. 4 to 5 అనకూడదు. దట్స్ అ రాంగ్ సెంటెన్స్ అనమాట. బిట్వీన్ ఎప్పుడైనా మీరు యూజ్ చేశారు అంటే దాని తర్వాత అండ్ అనేది యూజ్ చేయాలి. I'll meet you between 4 and 5. ఫ్రమ్ 4 to 5 అనొచ్చు. ఫ్రమ్ 2 తీసుకుంటుంది. సో ఫ్రమ్ 4 to 5 అనొచ్చు. కానీ బిట్వీన్ ఉంది అంటే బిట్వీన్ 4 and 5 తీసుకోవాలి. అండర్స్టాండ్? దట్ ఈస్ ద రూల్. సో నౌ సీ ద క్వశ్చన్. బిట్వీన్ హిమ్, బిట్వీన్ తర్వాత ప్రొనౌన్ వచ్చింది. హిమ్ అనేది ఆబ్జెక్టివ్ కేస్. వెరీ గుడ్. ఆబ్జెక్టివ్ కేస్. అండ్ ఐ, అండ్ వచ్చింది కదా. బిట్వీన్ ఎప్పుడు కూడా అండ్ తీసుకుంటుంది అని చెప్పాను. సో అండ్ తీసుకుంది. ఐ వచ్చింది. ఐ ఏంటిది? సబ్జెక్టివ్ కేస్. సో సబ్జెక్టివ్ కేస్ కాదు, మనకేం కావాలి? ఆబ్జెక్టివ్ కేస్ కావాలి. ఐకి ఆబ్జెక్టివ్ కేస్ ఏంటి? మీ. బిట్వీన్ హిమ్ అండ్ మీ నన్ విల్ ఈట్ క్విక్లీ. మా ఇద్దరిలో ఎవరు కూడా తొందరగా తినలేము. Between him and I, none will eat quickly. Understand? Next, let they. Let వచ్చింది కదా. let తర్వాత ఏం రావాలి? ఆబ్జెక్టివ్ కేస్ రావాలి. ఆబ్జెక్టివ్ కేస్ ఇది. దే అనేది సబ్జెక్టివ్ కేస్. ఎందుకంటే దే ఫస్ట్ ఎప్పుడు సెంటెన్స్ స్టార్టింగ్లోనే యూజ్ చేస్తాం. సో ఇది సబ్జెక్టివ్ కేస్ అయిపోతుంది. సో లెట్ తర్వాత ఆల్వేస్ ఆబ్జెక్టివ్ కేస్ కాబట్టి దేకి ఆబ్జెక్టివ్ కేస్ ఏంటి? దెమ్. లెట్ దెమ్ టేక్ అవే ఆల్ ద మనీ. లెట్ దెమ్ టేక్ అవే ఆల్ ద money. Hope you understand. So we shall move on to our next slide. Next set of questions. Yes. Already I told you. Between my teachers to my parents, none believes my honesty. నా టీచర్స్ మరియు నా పేరెంట్స్ నా ఆనెస్టీ గురించి ఎప్పుడు కూడా బిలీవ్ చేయరు. అంతే కదా సెంటెన్స్ మీనింగ్. సో బిట్వీన్ తర్వాత ఏమొచ్చింది? ఒక నౌన్ వచ్చింది. తర్వాత
టు, ఇది ప్రిపోజిషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో నౌన్ వచ్చింది. ఆల్రెడీ నేనేం చెప్పాను, బిట్వీన్ తర్వాత ఏ 2 నౌన్స్ అయినా 2 ప్రొనౌన్స్ అయినా అండ్తో విడిపోతాయి, నాట్ విత్ టు. అండ్తో విడిపోతాయి అనమాట. బిట్వీన్ మై టీచర్స్ అండ్ మై పేరెంట్స్ నన్ బిలీవ్స్ మై ఆనెస్టీ. నౌ సీ ద 34th క్వశ్చన్. ఇట్స్ హై టైమ్ వి ఆల్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ హెల్త్. చెప్పాను కదా ఆల్రెడీ ఒక రూల్, ఇట్స్ హై టైమ్, ఇట్స్ గుడ్ టైమ్, ఇట్స్ టైమ్, ఇవన్నీ ఫ్రేజెస్ అన్నీ ఇలా వస్తే దాని యొక్క వర్బ్ ఏ ఫామ్లో ఉండాలి, సింపుల్ పాస్ట్లో ఉండాలి, V2 ఫామ్లో ఉండాలి. సింపుల్ పాస్ట్ V2 ఫామ్లో ఉండాలి. ఇట్స్ హై టైమ్, ఇట్స్ గుడ్ టైమ్, ఇట్స్ టైమ్ అనే ఫ్రేజెస్ వచ్చినట్లయితే దాని యొక్క వర్బ్ ఫామ్ V2 ఫామ్లో ఉండాలి. సబ్జెక్ట్ ఏదైనా కానీ వర్బ్ మాత్రం V2 ఫామ్లోనే ఉండాలి. సో చూడండి, ఇట్స్ హై టైమ్, ఇట్స్ హై టైమ్ we all should take care of health. ఆల్ షుడ్ అంటే చూడండి ఇక్కడ ఆల్ షుడ్ టేక్ అనేది ఏంటిది, ఫ్యూచర్ కదా. సో ఇదంతా సింపుల్ పాస్ట్లో ఉండాలి. వి ఆల్ టుక్ కేర్ ఆఫ్ హెల్త్. V2 ఫామ్ ఏంటి, టుక్. టేక్కి V2 ఫామ్ ఏంటి, టుక్. సో ఇట్స్ హై టైమ్ వి ఆల్ టుక్ కేర్ ఆఫ్ హెల్త్. ఓకే, నెక్స్ట్, ఇట్స్ గుడ్ టైమ్ టు బై ఎ కార్ యాజ్ దెర్ ఈజ్ అ డిస్కౌంట్. ఇట్స్ గుడ్ టైమ్ టు బై ఎ కార్ యాజ్ దెర్ ఈజ్ అ డిస్కౌంట్. ఎస్, వెరీ గుడ్. ఇట్స్ గుడ్ టైమ్ టు బై అంటే ఏంటి, మనం ఏం చెప్పాము, ఇట్స్ గుడ్ టైమ్, ఇట్స్ హై టైమ్, ఇట్స్ టైం తర్వాత ఏం రావాలి, సింపుల్ పాస్ట్ రావాలి. కానీ ఎప్పుడైతే వేరే సెంటెన్స్ స్టార్ట్ అవుతుందో, చూడండి ఇక్కడ ఇట్స్ హై టైం తర్వాత వి ఆల్ షుడ్ టేక్ కేర్ అనేది నెక్స్ట్ సెంటెన్స్ స్టార్ట్ అయింది. కానీ ఇదేంటి, ఇట్స్ గుడ్ టైమ్ టు బై ఒక ఫ్రేజ్ అనమాట. ఇట్స్ గుడ్ టైమ్ టు బై ఏ కార్, దిస్ ఇస్ ద కరెక్ట్ సెంటెన్స్. నెక్స్ట్ మళ్ళీ చూడండి, ఇట్స్ టైం తర్వాత మళ్ళీ యూ షుడ్ గో హోమ్. చూసారా, ఇట్స్ టైం తర్వాత మళ్ళీ ఇంకో సెంటెన్స్ స్టార్ట్ అయింది కదా సబ్జెక్ట్తో. సో అప్పుడు ఇక్కడ ఏం రావాలి, షుడ్ గో రాకూడదు, యూ వెంట్ హోమ్. ఎందుకంటే పాస్ట్ టెన్స్లో ఉండాలి కాబట్టి, V2 ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఉండాలి కాబట్టి ఇట్స్ టైం యూ వెంట్ హోమ్. అండర్స్టాండ్? సో రూల్స్ అన్నీ ఒకసారి మీరు చదివితేనే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ప్రాక్టీస్ చేసిన ఫస్ట్ టైం అంటే కొంచెం అబ్బా ఏంటి ఇది ఇంత ఇదిగా ఉంది అని మీకు అనిపించవచ్చు. కానీ రూల్స్ చదువుకుంటూ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవటానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే ఓకే, we shall move on to the next one. Yes, very good. 37th question చూడండి. Recently, the employees have created a new model of work. Recently, so far, at ఇవన్నీ కూడా ఏం చెప్పాను, ఈ అన్ని యాడ్వర్బ్స్ వచ్చినప్పుడు హార్డ్లీ, స్కార్స్లీ ఇవన్నీ యాడ్వర్బ్స్ వచ్చినప్పుడు ఏం రావాలి, అది ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉండాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండాలి. అంటే ఏంటి, హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3లో ఉండాలి వర్బ్ ఫామ్ అనేది. ఓకే, రీసెంట్లీ వచ్చింది కదా, రీసెంట్లీ ద ఎంప్లాయీస్ హ్యావ్, కరెక్టే, హ్యావ్ ప్లస్ V3 ఉండాలి. క్రియేట్ అనేది V1. సో ఇక్కడ ఏం రావాలి, హ్యావ్ క్రియేటెడ్ a new model of work. Understood? Next is the 38th question. Only a few invitees attend the party so far. So చూడండి, so far వచ్చింది కదా, so far, yet, recently, lately, hardly ఇవన్నీ వచ్చినప్పుడు ఏం రావాలి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ రావాలి వర్బ్ ఫామ్ అనేది. చూడండి, ఓన్లీ ఎ ఫ్యూ ఇన్వైటీస్, అటెండ్ అనేది ఏంటి, V1 ఫామ్. సో ఇక్కడ ఏం రావాలి, ఇన్వైటీస్ హ్యావ్ అటెండెడ్ ద పార్టీ సో ఫార్. అంటే కొంతమంది పిలిచిన వాళ్ళలో, ఇన్వైటీస్ అంటే ఎవరినైతే మనం ఇన్వైట్ చేస్తామో వాళ్ళని ఇన్వైటీస్ అంటారు. ఆ ఎవరినైతే మనం ఇన్వైట్ చేశారో అందులో కొంతమంది మాత్రమే పార్టీకి అటెండ్ అయ్యారు అని. ఓకే, నెక్స్ట్ సీ ద 39th క్వశ్చన్. హార్డ్లీ ఐ స్పెండ్ టైమ్ విత్ మై ఫ్రెండ్స్ ఎస్టర్డే. ఐ స్పెండ్ టైమ్ విత్ మై ఫ్రెండ్స్ ఎస్టర్డే. సో నేను చెప్పాను ఆల్రెడీ, హార్డ్లీ, స్కార్స్లీ, బేర్లీ దేంతో అయితే ఇవి యాడ్వర్బ్స్తో సెంటెన్స్ కనుక స్టార్ట్ అయితే రూల్ ఆఫ్ ఇన్వర్షన్ అవుతుంది. రూల్ ఆఫ్ ఇన్వర్షన్ ఏం చెప్పానండి, గుర్తుందా? రూల్ ఆఫ్ ఇన్వర్షన్ ఎప్పుడు కూడా మనకి సెంటెన్స్ స్టార్ట్ అవ్వాలంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. కానీ ఇన్వర్షన్లో ఏముంటుంది, ఫస్ట్ ఆక్సిలరీ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్. దిస్ ఈస్ ద రూల్ ఆఫ్ ఇన్వర్షన్. సో హార్డ్లీ, స్కార్స్లీ, బేర్లీ వీటితో కనుక సెంటెన్స్ స్టార్ట్ అయితే అది రూల్ ఆఫ్ ఇన్వర్షన్ తీసుకుంటుంది.
ఓకే, సో సీ హియర్ హార్డ్లీ. ఐ స్పెంట్ సబ్జెక్ట్ వర్బ్ ఫామ్, సబ్జెక్ట్ ఉంది, వర్బ్ V3 ఫామ్లో ఉంది. కానీ అలా ఉండకూడదు కదా, ఫస్ట్ ఆక్సిలరీ, తర్వాత సబ్జెక్ట్, తర్వాత మెయిన్ వర్బ్ ఉండాలి. సో మనం ఏం రాద్దాం ఇక్కడ, హార్డ్లీ ఐ స్పెంట్ అనేది V2 ఫామ్, ఎందుకంటే హ్యావ్ లేదు కాబట్టి ఇది V2 ఫామ్ అండి. సో V2 ఫామ్ని మళ్ళీ V1 ఫామ్లోకి, ఆక్సిలరీ ఫామ్లోకి మార్చాలంటే ఏం యాడ్ చేయాలి, డిడ్ యాడ్ చేయాలి. సో హార్డ్లీ డిడ్ ఐ స్పెండ్, డిడ్ వస్తే డిడ్ ప్లస్ V1 కదా, V2 ఫామ్ అంటే తెలుసు కదా, V2 ఈజ్ ఈక్వల్ టు డిడ్ ప్లస్ V1. సో హార్డ్లీ డిడ్ ఐ స్పెండ్ టైమ్ విత్ మై ఫ్రెండ్స్ ఎస్టర్డే, అంటే చాలా తక్కువ, నెగ్లిజిబుల్ టైం నేను నిన్న మా ఫ్రెండ్స్తో స్పెండ్ చేశాను అని. అండర్స్టాండ్? నెక్స్ట్, ఐ డోంట్ డూ దాట్, నీదర్ మై ఫ్రెండ్ డిడ్. ఐ డెంట్ డూ దట్, నేను చేయలేదు ఆ పని. నీదర్ మై ఫ్రెండ్ డిడ్, నీదర్తో స్టార్ట్ అయింది కదా, ఎందుకంటే ఇక్కడ కామా తర్వాత మళ్ళీ కొత్తది స్టార్ట్ అవుతుంది అనండి. సో నీదర్తో ఏదైనా మళ్ళీ స్టార్ట్ అయితే, నీదర్ కూడా యాడ్వర్బే, ఈ నీదర్తో కూడా మళ్ళీ స్టార్ట్ అయితే ఏం రావాలి, ఇన్వర్షన్ జరగాలి. సో మై ఫ్రెండ్ డిడ్ ఏమవుతుంది, ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ ఉంది కాబట్టి మనం ఇది రెండు తిప్పేసేయాలి. సో ఆక్సిలరీ వర్బ్ ఏం రాయాలి ఇప్పుడు చూడండి, నీదర్ డిడ్ మై ఫ్రెండ్ డూ. అర్థమైందా? నీదర్ డిడ్ మై ఫ్రెండ్ డూ. ఓకే, ఐ డెంట్ డూ దట్, చూడండి డిడ్ డూ. ఓకే, ఐ డెంట్ డూ దట్, నీదర్ మై ఫ్రెండ్ డిడ్, నీదర్ డిడ్ మై ఫ్రెండ్ డూ, నేను చేయలేదు, నా ఫ్రెండ్ కూడా చేయలేదు అని. హోప్ యూ అండర్స్టాండ్. సో వీ షల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ సెట్ ఆఫ్ సెంటెన్సెస్. ఎస్, మళ్ళీ చెప్పాను మీకు ఇక్కడ నాట్ ఓన్లీ బట్ ఆల్సో, చూసారు కదా, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నీదర్ నార్ కానీ, నాట్ ఓన్లీ బట్ ఆల్సో కానీ, ఈదర్ ఆర్ కానీ ఇలాంటి కంజంక్షన్స్ వస్తే ఏమేంటండి, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఓకే, నీదర్ నార్, ఈదర్ ఆర్, ఇవన్నీ కూడా ఏం తీసుకుంటుంది, సేమ్ సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ తీసుకుంటుంది. అంటే ఏంటి, సబ్జెక్ట్ ఉంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సో పక్కన సబ్జెక్ట్ ఉంటే నాట్ ఓన్లీ పక్కన కూడా సబ్జెక్ట్ ఉండాలి, బట్ ఆల్సో పక్కన వర్బ్ ఉంటే నాట్ ఓన్లీ పక్కన కూడా వర్బ్ ఉండాలి, బట్ ఆల్సో పక్కన ప్రిపోజిషన్ ఉంటే నాట్ ఓన్లీ పక్కన కూడా ప్రిపోజిషన్ ఉండాలి. సో 41 క్వశ్చన్ చూడండి, నాట్ ఓన్లీ వి వాచ్ ద మూవీ బట్ ఆల్సో ఎంజాయిడ్ పాప్కార్న్. సో బట్ ఆల్సో తర్వాత ఎంజాయిడ్ ఏంటిది, వర్బ్, V2 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. సో ఇక్కడ నాట్ ఓన్లీ తర్వాత ఏమొచ్చింది, సబ్జెక్ట్ వచ్చింది. సో అలా ఉండొచ్చా, ఉండకూడదు. సో వాట్ వీ హ్యావ్ టు డూ, వీ నాట్ ఓన్లీ వాచ్డ్ ద మూవీ రావాలి, వీ నాట్ ఓన్లీ వాచ్డ్ ద మూవీ. సో ఇక్కడ ఇప్పుడు ఏమైంది, నాట్ ఓన్లీ తర్వాత కూడా వాచ్డ్ వచ్చింది వర్బ్ ఫామ్, బట్ ఆల్సో తర్వాత ఎంజాయ్డ్ అనేది వర్బ్ ఫామ్. ఇప్పుడు ప్యారలిజం మెయింటైన్ అయిందనమాట. ఈ నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నీదర్ నాన్ ఇలాంటి కంజంక్షన్స్ అన్ని ఖచ్చితంగా ప్యారలిజం మెయింటైన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ see 42 question, I not only work in an NGO but also in a software company. ఫస్ట్ మీరు బట్ ఆల్సో చూడండి, బట్ ఆల్సో తర్వాత ఏముంది, ఇన్ అనే ప్రెపోజిషన్ ఉంది. సో నాట్ ఓన్లీ తర్వాత కూడా ఇన్ అనే ప్రెపోజిషనే రావాలి. సో ఎట్లా చేంజ్ చేస్తాం మనం సెంటెన్స్ని, ఐ వర్క్ నాట్ ఓన్లీ ఇన్ అన్ NGO, ఐ వర్క్ నాట్ ఓన్లీ ఇన్ an NGO బట్ ఆల్సో ఇన్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ. ప్యారలిజం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలండి ఇలాంటి కంజంక్షన్స్తో. ఓకే, నెక్స్ట్ సీ ద 43rd క్వశ్చన్, ద మ్యాన్ గేవ్ హిజ్ ఫ్రెండ్ $5 million. $5 million. చూడండి, ద మ్యాన్ గేవ్ హిజ్ ఫ్రెండ్ $5 million. $1 5 million ఏంటి, చాలా ఎక్కువ మొత్తం ఉందంటే డాలర్ ఏముండాలి, నౌన్ ఫార్మ్ కదా ఇది, డాలర్ అనేది నౌన్, 5 million అనేది డాలర్ అనేది నౌన్. ఎంత 5 million అంటే ఏంటి, ఈ నౌన్ని ఇది డిస్క్రైబ్ చేస్తుంది, ఇది అడ్జెక్టివ్ అండి. 5 million అనేది అడ్జెక్టివ్. ఓకే, 5 million చాలా ఎక్కువ మొత్తం అంటే ఇక్కడ ఎలా ఉండాలి ఫామ్, నౌన్ ఫామ్, ప్లూరల్ ఫామ్లో ఉండాలి. సో ద మ్యాన్ గేవ్ హిజ్ ఫ్రెండ్ $5 million. Understood? Next, see the 44th question. Many thousands students were in the fair.
ఒక ఫేర్లో అంటే తెలుసు కదా, బుక్ ఫేర్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో అలాంటి ఫేర్స్లో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారంట. నేను చెప్పాను ఆల్రెడీ మీకు రూల్ చెప్పేటప్పుడు, మెనీ థౌజండ్స్ తర్వాత ఆఫ్ పెడితే కూడా కరెక్టే. మెనీ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ కరెక్ట్, థౌజండ్స్కి ఆఫ్ పెట్టేస్తే సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. కానీ ఇంకా మీరు ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలనుకున్నారనుకోండి, ఇప్పుడు స్టూడెంట్స్ ఏంటి, నౌన్. ఎంతమంది స్టూడెంట్స్, మెనీ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్. అయితే ఏంటిది, మెనీ థౌజండ్ అనేది ఒక అడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది. ఆఫ్ తీసేయండి, స్టూడెంట్స్. యాక్చువల్గా క్వశ్చన్ ఏముంది, మెనీ థౌజండ్స్ స్టూడెంట్స్ ఉంది కదా, స్టూడెంట్స్ అనేది నౌను. ఎంతమంది స్టూడెంట్స్ ఇచ్చాడు, మెనీ థౌజండ్స్ స్టూడెంట్స్ ఇచ్చాడు. మెనీ థౌజండ్స్ అనేది అడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది. అడ్జెక్టివ్ ఎప్పుడు కూడా ప్లూరల్ అవ్వదు. సో ఇప్పుడు ఏం రావాలి ఇక్కడ, ఎస్ ఉండకూడదు. మెనీ థౌజండ్ స్టూడెంట్స్ వర్ ఇన్ ద ఫెయిర్. ఓకే, ఒకవేళ మీరు ఎస్ పెట్టాలి అనుకున్నారనుకోండి, నేను తీయను ఎస్ అనుకుంటే ఆఫ్ పెట్టొచ్చు. మెనీ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ వర్ ఇన్ ద ఫెయిర్. Hope you understand? Yes. Next set of questions. Yes, very good. ఇక్కడ చూడండి, మనం కొన్ని వర్డ్స్ నేర్చుకున్నాం. నో సూనర్, బేర్లీ, ఇవన్నీ కూడా కొన్ని వాటి యొక్క పేరుని తీసుకుంటాయి. కొన్ని పేర్స్ రాశాను నేను ఆల్రెడీ. నో సూనర్ అనేది దాన్ అనే పేరు తీసుకుంటుంది. బేర్లీ మాత్రం వెన్ అనే పేరు తీసుకుంటుంది. ఓకే, సో చూడండి ఇక్కడ రూల్స్ అన్నీ నేను నీట్గా అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఆ వీడియోస్ తప్పకుండా మళ్ళీ ఒకసారి మీరు రివైజ్ చేయండి. అండర్స్టాండ్? సో ఇది బ్యూటీ ఆఫ్ ఆన్లైన్ అనమాట. ఎందుకంటే మనం క్లాస్లో ఆఫ్లైన్ చెప్పేస్తే ఒక రోజు చెప్పింది అప్పటికే అయిపోతుంది. కానీ ఆన్లైన్లో మనకు ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా మనం ఆ వీడియోస్ మళ్ళీ రివైజ్ చేసుకుంటూ ఉంటే మీకు ఇంకా అది ఫామ్లో ఉంటుందన్నమాట, మర్చిపోకుండా ఉంటారు. ఓకే, ఫైన్. See, no sooner the dog ran towards him when there was a shout of people. అంటే ఏంటి, ఎక్కడైతే అక్కడ షౌట్ ఆఫ్ పీపుల్ అంటే ఏంటి, అక్కడ మనుషులు అరుస్తున్న సమయంలో ఒక డాగ్ పరిగెత్తుకుంటూ వచ్చిందనమాట. నో సూనర్ ద డాగ్ ర్యాన్ టువర్డ్స్ హిమ్ వెన్ దేర్ వాజ్ ఎ షౌట్ ఆఫ్ పీపుల్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, లెందీ సెంటెన్సెస్లో ఇలాంటివి పేర్స్ ఉంటాయి. ఆ పేర్స్ కూడా మీరు చెక్ చేసుకోవాలి అని చెప్పి. సో నో సూనర్ వచ్చింది కదా, దాని యొక్క పేరేంటి, దాన్. కానీ ఇక్కడ ఏమొచ్చింది, వెన్ వచ్చింది. సో దాన్తో మనం రీప్లేస్ చేసాం. నౌ ఇప్పుడు నేనేం చెప్పాను ఆల్రెడీ, నో సూనర్ కానీ, నీదర్ కానీ, హార్డ్లీ కానీ, స్కార్స్లీ కానీ వీటితో స్టార్ట్ అయితే సెంటెన్స్ అది రూల్ ఆఫ్ ఇన్వర్షన్ తీసుకుంటుంది. రూల్ ఆఫ్ ఇన్వర్షన్ 1 minute. రూల్ ఆఫ్ ఇన్వర్షన్ చూడండి, ఇక్కడ ద డాగ్ ర్యాన్, ఇది సబ్జెక్ట్ వర్బ్ ఫామ్లోనే ఉంది, రూల్ ఆఫ్ ఇన్వర్షన్లో లేదు. సో ఇది కూడా మార్చాలి. ప్రతి ఒక్క సెంటెన్స్లోని ప్రతి చిన్న విషయాన్ని మీరు గమనించాల్సిందే. ఈ యొక్క నో సూనర్ తర్వాత దాన్ పెట్టాలి, వెన్ వచ్చింది కదా అని దాన్ పెట్టి వదిలేస్తే సరిపోదు. ఈ సెంటెన్స్లో ఇది కూడా మార్చాల్సి వచ్చింది. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో మీకు ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇంత పెద్ద బ్లాంక్ ఇచ్చేస్తాడు ఇంప్రూవ్ ద సెంటెన్స్ అని చెప్పి. సో ఖచ్చితంగా మీరు అన్నీ కూడా చూసుకోవాల్సిందే. సో నో సూనర్ తర్వాత రూల్ ఆఫ్ ఇన్వర్షన్ తీసుకుంటుంది కాబట్టి ర్యాన్ అనేది V2 ఫామ్, V1 ఫామ్ ఆక్సిలరీ వర్బ్ రావాలి కదా ఫస్ట్. సో నో సూనర్, ఇక్కడ రాస్తున్నాను చూడండి, నో సూనర్ డిడ్ ద డాగ్ రన్, నో సూనర్ డిడ్ ద డాగ్ రన్ టువర్డ్స్ హిమ్ దాన్ దేర్ వాజ్ అ షౌట్ ఆఫ్ పీపుల్. హోప్ యూ అండర్స్టాండ్? ఎస్, very good. Now see the 46th question. Barely has I started speaking, then everyone started speaking. Barely ఎప్పుడైతే ఇంకా చాలా కష్టం మీద నేను స్టార్ట్ చేశానో లేదో మాట్లాడటం, మళ్ళీ అందరూ కూడా మాట్లాడటం స్టార్ట్ చేశారు అని. సో బేర్లీతో స్టార్ట్ అయింది. రూల్ ఆఫ్ ఇన్వర్షన్ తీసుకుని చూడండి, ఆక్సిలరీ వర్బ్ సబ్జెక్ట్ మెయిన్ వర్బ్, ఆక్సిలరీ వర్బ్ సబ్జెక్ట్ మెయిన్ వర్బ్. వెరీ గుడ్, దిస్ ఇస్ రూల్ ఆఫ్ ఇన్వర్షన్. స్పీకింగ్ దెన్, కానీ నేనేం రాశాను ఇక్కడ, బేర్లీ ఏం తీసుకుంటుంది, పేరు వెన్ పేరు తీసుకుంటుంది. సారీ దెన్ కాదు, ఇక్కడ వెన్ రాయాలి, వెన్. ఓకే, బేర్లీ హ్యాజ్ ఐ స్టార్టెడ్ స్పీకింగ్ వెన్ ఎవ్రీవన్ స్టార్టెడ్ స్పీకింగ్. నెక్స్ట్, ఆల్రెడీ నేను చెప్పాను కొన్ని, ఐ డు నాట్ నో నథింగ్ అబౌట్ ద క్రైమ్. సో 2 నెగిటివ్ ఫార్మ్స్ ఒక సెంటెన్స్లో రాకూడదు. ఆల్రెడీ నేను చెప్పాను ఈ రూల్. నథింగ్,
హార్డ్లీ, స్కార్స్లీ, బేర్లీ ఇవన్నీ కూడా నెగిటివ్ ఫార్మ్స్ అనమాట. ఈ నెగిటివ్స్ ఆల్రెడీ ఉన్నప్పుడు మళ్ళీ నాట్ అనే యాడ్వర్బ్ మాత్రం మనం యాడ్ చేయకూడదు. ఓకే, చూద్దాం ఇక్కడ ఏం రాయాలో. ఐ డు నాట్ నో నథింగ్ అబౌట్ ద క్రైమ్. ఐ డు నాట్ ఇది కూడా ఒక నెగిటివ్ ఫామ్, నథింగ్ అనేది కూడా నెగిటివ్ ఫామ్. సో ఐ డు నాట్ నో ఇది మెయిన్ వర్బ్ కదా డు నాట్ అనేది. సో డు నాట్ నో, నథింగ్ కాకుండా ఇక్కడ ఏం రాయొచ్చు అని చెప్పాను, ఎనీథింగ్. ఎనీథింగ్ అయితే అక్కడ ఒక పాజిటివ్ ఫామ్ ఒక నెగిటివ్ ఫామ్ వచ్చేస్తుంది. సో ఐ డు నాట్ నో ఎనీథింగ్ అబౌట్ ద క్రైమ్. నెక్స్ట్, హార్డ్లీ హీ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్. చెప్పాను కదా హార్డ్లీతో స్టార్ట్ అయింది. రూల్ ఆఫ్ ఇన్వర్షన్ తీసుకోవాలి. హీ డస్ నాట్ వచ్చింది అంటే ఏం రావాలి, డస్ నాట్ హీ బిలీవ్, అంతే కదా, బిలీవ్. ఎస్, డస్ నాట్ హీ బిలీవ్. కానీ హార్డ్లీ అనేది ఆల్రెడీ నెగిటివ్ వర్డ్ కదా, నెగిటివ్ వర్డ్ మళ్ళీ నాట్ ఉండొచ్చా, ఉండకూడదు. సో వాట్ ఈస్ ఆన్సర్ ఫైనలీ, హార్డ్లీ డస్ హీ బిలీవ్ ఇన్ గాడ్. హార్డ్లీ డస్ హీ బిలీవ్ ఇన్ గాడ్. ప్రశాంతంగా వీడియో చిన్నగా పాజ్ చేసుకుంటూ మీరు ఎక్స్ప్లెనేషన్ అర్థం చేసుకుంటూ చూడండి, హడావిడేం లేదు. ఓకే, సో హార్డ్లీ హీ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్ అంటే ఏంటి, ఇక్కడ హార్డ్లీ అది నెగిటివ్ ఫామ్, మనకి నాట్ ఉండకూడదు ఇక్కడ. ఓకే, నాట్ తీసేసేయాలి. మళ్ళీ ఏంటి, హార్డ్లీతో స్టార్ట్ అయితే రూల్ ఆఫ్ ఇన్వర్షన్ తీసుకుంటుంది అంటే ఆక్సిలరీ వర్బ్, సబ్జెక్ట్, మెయిన్ వర్బ్ తీసుకుంటుంది. అబ్జర్వ్ ద సెంటెన్సెస్. ఫస్ట్ టైం అందరికీ కొంచెం కష్టంగానే ఉంటుంది, ఏం అర్థం కాకుండా ఉంటుంది అనిపించవచ్చు, కానీ బట్ మూవ్ ఆన్, ఇంకా వెళ్తూ కొద్దీ మీకు ఇంకా ఈజీ అయిపోతూ ఉండండి. ఒకేసారి అన్నీ ఎవ్వరికి రావు, ఒక రోజులోనే నేర్చుకోవాలి అనుకుంటే ఇట్స్ నాట్ అ ఈజీ టాస్క్. ఓకే, ఒక ఎగ్జామ్ క్రాక్ చేయాలి అనుకుంటే మీరు ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. మినిమం 6 months మీరు ఒక ప్రాసెస్ నేర్చుకోవాలి, దాని యొక్క ఫార్మ్స్ అన్ని, రూల్స్ అన్ని ఇవన్నీ నేర్చుకోవాలి. మళ్ళీ అట్లీస్ట్ 1 year ప్రాక్టీస్ మీద ఉండాలి. ఆ రూల్స్ అన్నీ గుర్తుపెట్టుకుంటూ ప్రాక్టీస్ మీద ఉంటేనే మీకు ఇంకా ఈజీగా మీరు ఫ్లోలో వచ్చేస్తారు, ఇంకా మీరు క్రాక్ చేయగలుగుతారు ఏ ఎగ్జామ్ అయినా. ఓకే ఫైన్. సో నెక్స్ట్ వీ షల్ మూవ్ ఆన్. ఎస్, 49th క్వశ్చన్ చదవండి. Mock tests of Spark Institute are better than any other institute. నేను ఆల్రెడీ చెప్పాను, కంపారిజన్ మస్ట్ బి ఆల్వేస్ బిట్వీన్ 2 same ఆబ్జెక్ట్స్ మధ్యలో. ఆబ్జెక్ట్స్ అంటే ఈ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ కాదు, 2 same things మధ్యలో జరగాలి అని, అంతే కదా. సో ఇక్కడ ఏం చూడండి, మాక్ టెస్ట్స్ ఆఫ్ స్పార్క్ ఇన్స్టిట్యూట్. స్పార్క్ ఇన్స్టిట్యూట్ని కంపేర్ చేయట్లేదు, మాక్ టెస్ట్ ఆఫ్ స్పార్క్ ఇన్స్టిట్యూట్ని కంపేర్ చేస్తున్నారు. సో ఏం రావాలి ఇక్కడ, మాక్ టెస్ట్ ఆఫ్ స్పార్క్ ఇన్స్టిట్యూట్ ఆర్ బెటర్ దాన్, ఏం రావాలి, ఎనీ, బెటర్ దాన్ ఎనీ మాక్ టెస్ట్ ఆఫ్ అదర్ ఇన్స్టిట్యూట్. ఎనీ మాక్ టెస్ట్ ఆఫ్ అదర్ ఇన్స్టిట్యూట్, ఇది ఒక పద్ధతి. ఓకే, మాక్ టెస్ట్ ఆఫ్ స్పార్క్ ఇన్స్టిట్యూట్ ఆర్ బెటర్ దాన్ ఎనీ మాక్ టెస్ట్ ఆఫ్ అదర్ ఇన్స్టిట్యూట్. ఓకే, తర్వాత ఇలా కాదు, నేను ఇంకా మార్చాలి అనుకున్నారనుకోండి, ఏం చేస్తారు, మాక్ టెస్ట్ ఆఫ్ స్పార్క్ ఇన్స్టిట్యూట్ ఆర్ బెటర్ దాన్ దట్ ఆఫ్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్. దట్ ఆఫ్ అనే ప్రొనౌన్, మాక్ టెస్ట్ రాసుకోకుండా దట్ ఆఫ్ అనేది రాసుకుంటే సరిపోతుంది. దట్ ఆఫ్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్, కంపారిజన్ అనమాట. నెక్స్ట్, సి ద 50th క్వశ్చన్. పీపుల్ లవ్ సచిన్స్ బ్యాటింగ్ మోర్ దాన్ విరాట్. ఇక్కడ కంపారిజన్ దేని గురించి జరుగుతుంది, సచిన్ యొక్క బ్యాటింగ్ నుంచి విరాట్కి జరుగుతుంది, విరాట్ యొక్క బ్యాటింగ్కి జరగాలి. సో ఇక్కడ ఏం రావాలి, సచిన్స్ అపోస్ట్రఫీతో ఇచ్చాడు కాబట్టి మనం కూడా ఇక్కడ విరాట్స్, బ్యాటింగ్ మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఓకే, పీపుల్ లవ్ సచిన్స్ బ్యాటింగ్ మోర్ దాన్ విరాట్స్, కంపారిజన్ అనమాట. నెక్స్ట్, సి ద 51th క్వశ్చన్. ద స్కూల్ ఎలెక్టెడ్ మీ యాజ్ ద ప్రెసిడెంట్. ఆల్రెడీ ఒక సెట్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చాను నేను, ఆ వర్డ్స్ వచ్చినప్పుడు యాజ్ అనే యాడ్వర్బ్ రాకూడదు. సో ఎలాంటి వర్డ్స్ అండి, మళ్ళీ చూడండి, ఎలెక్ట్, థింక్, అపాయింటెడ్. ఓకే, నెక్స్ట్ కాల్, మేడ్, ఇవన్నీ కూడా వచ్చినప్పుడు యాజ్ అనే యాడ్వర్బ్ రాకూడదు. ఓకే, సో చూడండి, ద స్కూల్ ఎలెక్టెడ్ మీ ద ప్రెసిడెంట్, స్కూల్ ఎలెక్టెడ్ మీ ద
ప్రెసిడెంట్. వెరీ గుడ్. నెక్స్ట్ 52 క్వశ్చన్ చూడండి. డూ యూ ఎంజాయ్ టు వాక్ ఇన్ ద ఈవినింగ్? డూ యూ ఎంజాయ్ టు వాక్ ఇన్ ద ఈవినింగ్? మళ్ళీ కొన్ని సెట్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చాను. దాంతోపాటు ఎప్పుడూ కూడా ఆ వర్డ్ పక్కన ఎప్పుడు జీరన్ ఉండాలి, నాట్ 2 + ఇన్ఫినిటీ. 2 + V1 కదా ఇది, 2 + V1 ఉండకూడదు, ఎప్పుడు కూడా జీరన్ ఉండాలి. ఇన్ఫినిటీ కాకుండా, టు ఇన్ఫినిటీ కాకుండా జీరన్ ఉండాలి. కొన్ని సెట్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చాను, గుర్తుందో లేదో. ఎంజాయ్, హెజిటేట్, ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు అడిగారు క్వశ్చన్స్. సో ఇవి రెండు చూడండి. మళ్ళీ మీకు రూల్ వెళ్ళి వీడియోలో వెళ్ళి మళ్ళీ రూల్ చూసుకోండి ఒకసారి, అందులో ఎన్ని వర్డ్స్ ఇచ్చాను. సో డూ యూ ఎంజాయ్ టు వాక్ కాదు, వాకింగ్ ఇన్ ద ఈవినింగ్. డూ యూ ఎంజాయ్ వాకింగ్ ఇన్ ద ఈవినింగ్. నెక్స్ట్, ఎస్, 53rd question. Why do you hesitate to ask me questions? Why do you? కరెక్టే, ఇది క్వశ్చన్ మార్క్ సెంటెన్స్ కాబట్టి, WH వర్డ్ కాబట్టి, క్వశ్చన్ మార్క్ సెంటెన్స్ కాబట్టి, ఇది ఆక్సిలరీ వర్బ్, ఇది సబ్జెక్ట్, ఇది మెయిన్ వర్బ్. వెరీ గుడ్. ఓకే, వై డూ యూ హెజిటేట్, కరెక్ట్. హెజిటేట్ తర్వాత ఏం రావాలి? టు ఇన్ఫినిటీ రాకూడదు, జీరన్ రావాలి. దట్ ఈస్ ఆస్కింగ్ మీ క్వశ్చన్స్. Why do you hesitate asking me questions? Okay. Next 54. A series of sad event occurred in his life. చెప్పాను ఆల్రెడీ ఈ రూల్ కూడా. one of, many of, either of, neither of, a series of, a great deal of, a number of, the number of పక్కన ఏ నౌన్ అయినా దేంట్లో ఉండాలండి? ప్లూరల్ ఫామ్లో ఉండాలి. ఈవెంట్స్, సాడ్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్. అ సిరీస్ ఆఫ్ సాడ్ ఈవెంట్స్ అక్కర్డ్ ఇన్ హిస్ లైఫ్. నెక్స్ట్ 55. అ కపుల్ ఆఫ్ బిజినెస్ మ్యాన్ అటెండెడ్ ద పార్టీ. ఆ కపుల్ ఆఫ్ వచ్చింది కదా, తర్వాత ఏం రావాలి? ప్లూరల్ నౌన్ రావాలి. బిజినెస్ మ్యాన్ అనేది సింగులర్ కదా, సో బిజినెస్ మెన్ అటెండెడ్ ద పార్టీ. బిజినెస్ మెన్ అటెండెడ్ ద పార్టీ. వెరీ గుడ్. నెక్స్ట్, yes, beside you I have none in my life. beside you, నీ పక్కన ఇంకా నాకెవరూ లేరు అని అర్థం, అంతే కదా. సో నేను చెప్పాను కదా, బిసైడ్స్కి డిఫరెన్స్. బిసైడ్ అంటే పక్కన, క్లోజ్, నియర్. ఓకే, ఇంకొకటి ఉందండి బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్, అడిషనల్గా. ఓకే, అడిషనల్గా, లేకపోతే అపార్ట్ ఫ్రమ్, అది కాకపోతే అపార్ట్ ఫ్రమ్. ఓకే, ఇక్కడ ఏంటి మీనింగ్ వస్తుంది? నువ్వు తప్ప నాకెవరు నా లైఫ్లో ఇంకా లేరు అంటే ఇక్కడ ఏం రావాలి? బిసైడ్ యూ రావాలా, పక్కన రావాలా? కాదు కదా, అపార్ట్ ఫ్రమ్ యూ, అంతే కదా, నువ్వు తప్ప ఇంకెవరూ లేరు అని. సో బిసైడ్స్ యూ ఐ హ్యావ్ నన్ ఇన్ మై లైఫ్. అండర్స్టాండ్ ఎవ్రీబడి? హోప్ యూ ఆల్ లైక్ ద సెషన్, ద ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎవ్రీబడి. కంప్లీటెడ్ అండి. 1 to 30 రూల్స్లో ఎన్నైతే నేను రూల్స్ ఇచ్చానో ఆ రూల్స్కి అనుగుణంగా మొత్తం 56 క్వశ్చన్స్ నేను ఫ్రేమ్ చేశాను. ఇవాళతో ఆ 56 క్వశ్చన్స్ ప్రాక్టీస్ సెషన్ అయిపోయింది. సో మీరు మళ్ళీ ఒకసారి రూల్స్ రివైజ్ చేసి ఈ 56 క్వశ్చన్స్ కూడా మీరు మళ్ళీ రివైజ్ చేయండి, ఎప్పటికీ మర్చిపోరు రూల్స్ అన్నీ కూడా. ఓకే, హోప్ యూ ఆల్ లైక్ ద సెషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. So please like, share and subscribe our channel. Thank you.